ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది రక్షణ సువార్తను నమ్ముడని చెప్పుచూ ఉన్నాడు ప్రభు. దేవుని రాజ్యము ఈ లోక రాజ్యంలో వంటిది కాదు. అది నిత్యమైన రాజ్యము, సదాకాలం ఉండే రాజ్యము దేవుని రాజ్యం. దాని యందు వ్యాధి బాధలు లేని రాజ్యం. ఈ రాజ్యము రక్షింపబడిన వారి కొరకు సిద్ధపరచబడి ఉన్నది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోక మానవాళిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 37వ వచనములో, వాక్యము విన్నవారు హృదయంలో నొచ్చుకొని ఏమి చేయాలని అన్నప్పుడు మారు మనసు పొందకపోతే నశిస్తారని సువార్త చెప్పుచూ ఉన్నది. మారు మనసు పొందితే సువార్తను నమ్మాలి. యేసు ప్రభువుని ఎందరు అంగీకరిస్తారో వారికందరికీ తన పిల్లలయ్యే అధికారము, భాగ్యము ఇస్తూ ఉన్నాడు. తనను నమ్మిన వారికే ఈ అధికారము. విశ్వసించుట వలన దేవుని పిల్లలయ్యే భాగ్యం ఆ ప్రభు అనుగ్రహిస్తాడు. మరి ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నిన్ను నీవే ప్రశ్నించుకో. నీవు దేవుని నమ్మి ఆయన రాజ్యానికి వారసుడు అయ్యావా లేదా? ఇదియే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. నిన్ను ప్రేమించి నీ కొరకై బలి అయి రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచి నిన్ను పిలుస్తూ ఉన్న యేసయ్యను నీవు తృణీకరిస్తావా లేక అంగీకరిస్తావా? నీవు భరించవలసిన పాపభారము ఆ యేసు ప్రభువు భరించాడు. పరలోక రాజ్యానికి నిన్ను చేర్చాలని ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మరి ప్రియులారా, పాపభారము మోయువారులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి, పాపాలకు క్షమాపణ ఇస్తానని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.